అందరికీ నమస్తే. మనకి ఎవరికీ తెలియకుండా ఒక గెస్ట్ హైదరాబాద్‌కి వచ్చిండు. నిజానికి చాలా వీవీఐపీ, వీవీవీవీఐపీ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉంది కాబట్టి నిజానికి ఆ వీఐపీ వస్తే వీళ్ళందరూ పోయి పూలదండలేసి అసలు పొద్దంతా మంత్రంతా అన్ని తిరగాలి. కానీ ఎవరు పట్టించుకుంటలేరు. సీఎంఓ లేదు, మంత్రులు కలవలేదు, ఎమ్మెల్యేలు ఎవరు లేరు. వచ్చిండు ఎయిర్‌పోర్ట్‌లో ఎవరో సాదా సీదా కొద్దిమంది లీడర్లు కలిసిండ్రు. అక్కడి నుంచి ఇంకెక్కడనో పోయిండు, ఇంకెక్కడనో పోయిండు, ఇంకెక్కడనో పోయిండు. ఆ మనిషి మూవ్‌మెంటు చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరో కాదు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. ఆయన హైదరాబాద్‌కి వచ్చిండు. హైదరాబాద్‌కి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఓ మసీదుకి పోయిండు, పెద్దమ్మ గుడికి పోయిండు, గోల్కొండ ఫోర్ట్‌కి పోయిండు. ఇట్లా రకరకాల ప్లేసులు తిరుగుతున్నాడు. కానీ కాంగ్రెసోళ్ళు ఎవరు కలవలేదు. ప్రియాంక గాంధో లేకపోతే రాహుల్ గాంధో, సోనియా గాంధీ వస్తే ఎట్లుంటది? అసలు వీళ్ళు మొత్తం పనులంతా వదిలేసుకొని ఒక గంట ముందే పోయి ఎయిర్‌పోర్ట్ కానే ఉంటారు. వచ్చిన తర్వాత కూడా అన్నం తినడం బంద్ చేసి కూడా మొత్తం వాళ్ళెంబడి తిరుగుతారు. అట్లాంటిది ప్రియాంక గాంధీ భర్త వస్తే ఎందుకు వీళ్ళెవరు పోతలేరు? అసలు రాబర్ట్ వాద్రా ఎందుకు హైదరాబాద్‌కి వచ్చిండు? ఉత్తగా గుడి కొనికేనో మసీదు కొనికేనో వచ్చిండా? మసీదులు లేవా? దేశంలో చాలా మసీదులు ఉన్నాయి, ఢిల్లీలో చాలా మసీదులు ఉన్నాయి. కానీ ఆయన హైదరాబాద్‌కి ఎందుకు వచ్చిండు? 3 డేస్ ఉంటారంట. ఎప్పుడు వచ్చిండినా? శుక్రవారం సాయంత్రం వచ్చిండు, శనివారం ఉంటాడంట, ఆదివారం నాడు కూడా ఉంటున్నాడు ఈడ. ఎందుకు? అసలు ఏంటి? వాద్రా వచ్చింది దేనికోసం? వాద్రా ఇంత వస్తే ఇంత సింపుల్‌గా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఆయనకు టచ్ చేస్తలేరు? ఎందుకు ఆయన దగ్గరికి పోతలేరు? ఆయనను కలుస్తలేరు? అసలు వాద్రా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడా? ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో నడిపిస్తున్నాడా? ఏమన్నా తిరచాటం నుండి నడిపిస్తున్నాడా? ఎందుకంటే వాద్రాను కలిస్తే అనవసరంగా అనుమానాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా కలుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే రేపు వయనాడులో ప్రియాంక గాంధీ గారు పోటీ చేయబోతున్నారు. వయనాడు ఉప ఎన్నికల్లో అక్కడ రాహుల్ గాంధీ 2 ఎలక్షన్స్‌లో 2 స్థానాల్లో గెలిచిందని చెప్పి రాజీనామా చేసింది కదా. కేరళ వయనాడు మొన్న వరదలు వచ్చి కొట్టుకుపోయింది. ఆ వయనాడులోనే బై ఎలక్షన్‌లో పోటీ చేస్తుంది. అక్కడ ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తుంటే వాద్రా ఇక్కడికి ఎందుకు వచ్చిండు మరి? ఇక్కడికొచ్చి ఏం కార్వాయి నడిపిస్తున్నాడు? ఇక్కడి నుంచి ఏం తీసుకుపోతున్నాడు? ఇక్కడి నుంచి ఏమన్నా తీసుకుపోనికి వచ్చిండా? ఇక్కడ నుంచి ఆ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి కొన్ని వనరులను ఇక్కడ నుంచి సేకరించిన వనరులను లేకపోతే వనరులు సేకరించనీకనో వాద్రా హైదరాబాద్కి వచ్చిండా? ఇట్లాంటి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అఫీషియల్గా వస్తేనేమో అంటే వీళ్ళందరూ పోయి కలిసి వీళ్ళందరూ మాట్లాడితే లేకపోతే ఆయన వీళ్ళందరూ కలిసి మీటింగ్లు పెట్టుకుంటే ఇవన్నీ చేస్తేనేమో అది ఓపెన్గానే మనం అవును కరెక్టే ఏదో పాలిటిక్స్ మీదనో పార్టీ పని మీదనో వచ్చిన అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాద్రా 2019 ఎలక్షన్స్లో మొత్తం దేశంలో చాలా కాన్స్టిట్యున్సీలు 2019 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు సార్వత్రిక ఎలక్షన్స్ దేశమంతా తిరిగిండు. చాలామంది అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేసిండు. తర్వాత ఏమైందంటే ఆయన మొత్తం కాంగ్రెస్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాడు. బ్యాక్ సైడ్ అంటే మొత్తం ఇంటర్నల్ వర్క్ అంతా చేస్తున్నారు. ఇట్లా ఎలక్షన్ వర్క్, ఎలక్షన్కు సమకూరాల్సిన వనరుల విషయంలో పనిచేస్తున్నాడు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. కొంతమంది అన్నారు ఏదో డిఎల్ఎఫ్ కేసు అన్నారు. డిఎల్ఎఫ్ ఆ భూములు కేసులు అవన్నీ ఉన్నాయి. కానీ అది మనకేం సంబంధం లేదు. ఏదో హర్యానాలో భూములకు సంబంధించిన కేసు, అక్కడ ఏదో కేసు ఉంది. కానీ తెలంగాణలో ఏం కేసు? ఒకవేళ కోర్టు పనులు ఉన్నా కూడా ఇప్పుడేం సెలవులే కదా. శుక్రవారం నాడు అయిపోతే శనివారం కోర్టు హాలిడే, సండే కోర్టు హాలిడే ఉంది. కాబట్టి ఇక్కడ కోర్టు పనులు కూడా లేవు. మరి వాద్రా ఎందుకు వచ్చిండు? వాద్రా ఇక్కడ నుంచి ఏం తీసుకుపోతున్నాడు? కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో అప్పుడే స్టార్ట్ చేసిన దుకాణం. ఏమంటారు? వీళ్ళంతా డబ్బులు సేకరించిన ఎలక్షన్స్ కోసం వాద్రా తీసుకోమనికి వచ్చిందని చెప్తున్నారు. నిజమే అది? నిజంగా వాద్రా డబ్బులు తీసుకోమనికి వచ్చిందా ఇక్కడికి? ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఉన్నాయి. నేను ఓన్లీ ప్రియాంక గాంధీ తర్వాత వయనాడు గురించి మాట్లాడుతున్నా. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, జార్ఖండ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సెటప్లో భాగంగా పార్టీ ఎలక్షన్ సెటప్లో భాగంగా వాద్రా హైదరాబాద్కు వచ్చిండా. అందుకే సింపుల్గా కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని కలవకుండా, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని కలవకుండా ఏదో ఆయన సొంత పని మీద వచ్చినట్టుగా వ్యవహారం నడిపిస్తున్నాడా? వాద్రా వస్తే ఎందుకు కాంగ్రెస్ రెస్పాండ్ అయితే లేదు? కాంగ్రెస్ వాళ్ళు కలుస్తలేరు. అసలు వాద్రా హైదరాబాద్కు ఎందుకు వచ్చిండు అనేది పెద్ద ఒక $1 మిలియన్ అన్న ప్రశ్న. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఏంది ఇది, ఎందుకు వచ్చిండు వాద్రా వస్తే మరి ప్రియాంక గాంధీ భర్త అంటే ఏముంటుంది? ప్రియాంక గాంధీ వస్తే ఎంత ఉంటుందో ఆయన భర్త వస్తే కూడా అట్లే ఉండాలి కదా. కానీ మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు? అసలు ఏం సెటిల్మెంట్ కోసం వచ్చిండు వాద్రా? ఇక్కడ హైదరాబాద్లో వాద్రా చేస్తున్న వ్యాపారం ఏంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాపారం చేస్తున్నాడు ఆయన, లేకపోతే ఏమన్నా ఇంకా వేరే వ్యవహారాలు నడిపిస్తున్నాడా? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీనికి కాంగ్రెస్ వాళ్ళే సమాధానం చెప్పాలి. వాద్రా ఎందుకు వచ్చిన అనేది. వాద్రా కేవలం అప్పుడప్పుడు గుళ్ళు పోతుంటాడు వస్తున్నారు. గుళ్ళు పోయేదాని వెనుక సీక్రెట్ ఉంది కదా. ఆ గుళ్ళు ఎందుకు వస్తున్నాడు? వి హనుమంతరావు లాంటి లాయలిస్టులు కాంగ్రెస్ పార్టీ పొద్దుగా లేస్తే గాంధీ జపం చేసే, గాంధీ అంటేనే మేమంటేనే గాంధీ, లేకపోతే ఇంకా దేశాన్ని పాలిస్తున్నది దేశంలో గాంధీలే, వీలే గాంధీలు, స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ కాదు వీలే గాంధీలు అని చెప్పుకునే వి హనుమంతరావు కూడా కనీసం వాద్రా వైపు పోతలేడు, వాద్రాను కలుస్తలేడు.
సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అసలు వాద్రా ఎందుకు వచ్చిండు, ఏం చేస్తున్నాడు, ఏం కార్వాయి, ఏం దందా, ఏం ఇక్కడ నుంచి లేపుకోపోనికి వచ్చిండు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.